హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ హెల్దీ డిజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడని పిల్లలకు కూడా ఇలా క్రీమీగా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాము. ముందుగా హాఫ్ లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇందులో 100 ml మిల్క్ సపరేట్ చేసుకొని 3 స్పూన్స్ వెనిలా కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్లో కస్టర్డ్ పౌడర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడరు మిల్క్లో యాడ్ చేసుకొని కొంచెం కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఈ మిగిలిన మిల్క్ కూడా బాయిల్ చేసుకున్నాము. మిల్క్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అడుగు నుంచి కలుపుతూ కొంచెం కూడా మీగడ అనేది కట్టకుండా బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి కస్టర్డ్ అనేది ఉండలు లేకుండా వస్తుంది. మిల్క్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత నేను ఇక్కడ 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ ఎక్కువ తక్కువ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ కూడా ఒక్కసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ అనేది యాడ్ చేసిన తర్వాత 5 నుంచి 6 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి కస్టర్డ్ అనేది ఉండలు కట్టకుండా క్రీమీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది. 5 నుంచి 6 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇది ఇలా గట్టి పడుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారే వరకు ఇలానే కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పైన మేగడ కట్టకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాము. నేను ముందుగానే ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. యాపిల్స్, బనానా, స్ట్రాబెర్రీస్, పొమగ్రనేట్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకి కస్టర్డ్ చల్లారింది. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల పాటు పెట్టి సర్వ్ చేసుకుంటే మనకి కూల్గా బాగుంటుంది. మీకు నచ్చితే మీకు నచ్చిన ఫ్లేవర్ కూడా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.